కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఊయలలో పెంచిన వ్యక్తి నాన్న. నాన్న అంటే ప్రేమ. నాన్నను మిస్ అయిన వారందరికీ నాన్నంటే చెప్పలేనంత భావోద్వేగం ఉంటుంది. నాన్న లేని లోటు తీర్చలేనిది. అలాంటి నాన్న విలువను తెలుపుతూ డైరెక్టర్ నిర్దేశ్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ నాన్న మళ్ళీ రావా. ఉమారావు నిర్మాణంలో సత్యప్రకాష్ ప్రధాన పాత్రలో ప్రభావతి, రిత్విక్, హారిక, శిరీష తదితరులు నటించిన ఈ మూవీ ఈ ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నాన్న మళ్ళీ రావా హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ తో బలమైన సెంటిమెంట్ తో మాతృదేవోభవ లాంటి మరో అరుదైన సినిమా రాబోతోంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లాంచ్ కు వచ్చి చిత్ర యూనిట్ ను ఆశీర్వదించిన సినీ పెద్దలకు ఈ చిత్ర నిర్మాత డాక్టర్ డి ఉమా మహేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో నచ్చే సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తుందని తెలుస్తుంది. ఇలాంటి భావోద్వేగంతో మిళితమైన సినిమాలు మిడిల్ క్లాస్ వారిని బాగా ఆకట్టుకుంటాయి. ఈ జోనర్ చిత్రాలు అరుదుగా వస్తుంటాయని, కుటుంబ సమేతంగా చూడగలిగే ఈ సినిమా ప్రతి ఒక్కరిలో భావోద్వేగాలు నింపుతాయి. పిల్లల కోసం బాధలను దిగమింగుకొని జీవితాన్ని పణంగా పెట్టేసే నాన్న విలువ అమ్మ తమ పిల్లలకు చెప్పాలి. నాన్న మళ్ళీ రావా అంటూ ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురయ్యే సినిమా ఇది అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగం ఉంటుంది. థియేటర్ లో ఈ సినిమా చెప్పలేనంత భావోద్వేగం ప్రేక్షకులను పట్టేస్తుందని మాత్రం ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. డైరెక్టర్ నిర్దేశ్ గారు రాసుకున్న కథ సినిమాను ఎంతో ఎత్తులో నిలబెడుతుందని, భావోద్వేగాలను మిళితం చేస్తూ వస్తున్న నాన్న మళ్ళీ రావా సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బుడ్డోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు రా, ఆడికి పెద్ద జాబ్ వస్తుంది. ఎవర్రా కంప్లైంట్ ఇచ్చింది నా పైన? ఏ సాంబయ్య, కోట్లు దోచేసి ఎంగిలి మెతుకులు మా మీద విసిరేసినంత మాత్రాన అది సహాయం అయిపోదురా నీ అబ్బా. మనం ఎంత కష్టపడితే వాడు ఇదేనా చేసేది? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. హే చందమామ కన్నా అందగాడివన్నా, ఇదంతా నీకు నచ్చకున్న వెంట నీకు ఉంటా. ప్రేమ పెంచుకున్నా, ప్రాణమిచ్చుకున్నా, ఇదంతా నీకు నచ్చుకున్న జంట నీకు ఉంటా. ఇంకొకసారి ఇలా జరిగితే అందరినీ సస్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ రోడ్డు వదిలేసి ఇంకెక్కడికో వెళ్దాం అంటున్నావు. రేపు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మన ఫ్రెండ్షిప్ రిలేషన్ ఎక్కడితో మర్చిపోదాం. కేశవాణి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా కొడుకుగా నీ ఇంటికి రావా నాన్న?